ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పండగ ప్రారంభం రేపు పండగ అయితే ఇవాళ ఆరంభించారు. విఘ్నాధిపతి యొక్క ఆశీస్సుల వల్ల ఏ విఘ్నం లేకుండా ఈ కార్యక్రమాలన్నీ మీ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ కొత్త రక్తం యువకులు సినిమా ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నారు. సినిమా తీయడం అంటే సినిమా చూడడం అంత తేలిక కాదు. దాదాపు 6 నెలల నుంచి 1 ఇయర్ వరకు చాలామంది 24/7 చేస్తే తప్ప ఒక ప్రోడక్ట్ బయటికి రాదు. ఎంత ఆర్థికమైన అంటే డబ్బు ఎంత ఉంటుందో, టైం ఎంత స్పెండ్ చేయాలో, ఎన్ని రకాలుగా మానసిక క్షోభ అనుభవించాలో అవన్నీ ప్రాక్టికల్గా దాదాపు 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నా నాకు తెలుసు. ఎన్నో కావాలి సినిమా అంటే, అంత ఈజీ వ్యవహారం కాదు. పైగా మటన్ సూప్ అని చెప్పి పెట్టారు. ఇంగ్లీష్లో చికెన్ సూప్ ఫర్ ద సోల్స్ అని కొన్ని కథలు ఉంటాయి. అవి చాలా మనిషిని మనసును మార్చే కథలన్నీ చాలా ప్రపంచ ప్రసిద్ధులైన కథకులు అందులో రాస్తుంటారు. అలాగా అంటే ఈ సినిమా వల్ల వీరి జీవితాలు మారాలి, ఈ సినిమా వల్ల చూస్తున్న ప్రేక్షకుల కూడా ఒక మంచి మెసేజ్ అందాలి. దానికి హరహర శంకర టైటిలే తప్ప లోపల ఒక విఫలమైన ప్రేమికుడి బాధ ఆర్తి అంతా లిరిక్లో నాకు అనిపించింది. అంటే శివుడికి చెప్పుకుంటున్నాడు తన కష్టాలన్నీ. సమాజంలో ఇవాళ జరుగుతున్న ఘోరాల తాలూకా రిఫ్లెక్షన్ అంతా ఆ సాహిత్యంలో నాకు కనపడింది, ఆ సంగీతంలో నాకు వినిపించింది. ఖచ్చితంగా ఎంతో కష్టపడి సినిమా చేసి ఉంటారు. శివమల్లాల నాకు మా కుటుంబ సభ్యుళ్ళు అంటువాడు. అందువల్ల నేను నిజంగా వేరే రాలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా కేవలం శివ కోరిక మీద ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా మీ నిజాయితీగా మీ శ్రమ, దర్శకుడు కానీ, నిర్మాత కానీ, హీరో కానీ, మిగతా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, మీ నిజాయితీ, మీ కష్టం తప్పకుండా ఫలిస్తుంది. ఎందుకంటే ఒక సినిమా వల్ల మనం జీవితంలో నేర్చుకోలేని చాలా ఒక్క సినిమా తీస్తే వచ్చేస్తుంది. ఓర్పు వస్తుంది, సహనం వస్తుంది, బాధ కలుగుతుంది, ఎలా ఓర్చుకోవాలో తెలుస్తుంది, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలో కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా విజయవంతమై ఇలాంటి సినిమాలు ఇంకా చేస్తూ జీవితంలో వృద్ధికి రావాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ మరొకసారి శుభం భూయాత్. శివోహం. మటన్ సూప్ హరహర శంకర సాంగ్ రిలీజ్ చేయండి దైవ సమానులు. తనగల్ బర్ని గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మూవీ చేయడానికి నాకు సహకరించిన నా అన్న, నా ఫ్రెండ్స్, నా అన్న అరుణ్ చంద్ర, నా ఫ్రెండ్స్ సన్నపల్లి రామకృష్ణ గారు, మా గోపాల్ గారు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసి ఈ సినిమా కంప్లీట్ చేయించడానికి దోహదపడ్డారు. ఈ సినిమా మొత్తం భుజం మీద వేసుకుని మా పర్వతరాజు రాంబాబు గారు ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఎంత బాగా జరగడానికి కారణం మా శివన్న. ఆయనతో చెప్పగానే సార్ని మాట్లాడి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఆయన రుణం మర్చిపోలేను. చాలా హ్యాపీగా ఉందండి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్లో చెప్తాను. సెప్టెంబర్లో కంప్లీట్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి పెద్దల బ్లెస్సింగ్స్ మా సినిమాకి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఫస్ట్ సినిమాకు మీరందరూ సపోర్ట్ చేశారు. అలాగే ఇప్పుడు చేసిన ఈ సినిమాకు కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఇక్కడ ఉన్నటువంటి మా ఫ్రెండ్స్, ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్, నా బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి చంద్ర చాలా చాలా కష్టపడి చేశారు ఈ మూవీ. మేమందరం డే అండ్ నైట్ కష్టపడ్డాము. ప్లస్ ఇందులో మామూలుగా సినిమా చేయడం వేరు, ఈ సినిమా మటన్ సూప్ సినిమా చేయడం వేరు. ఎందుకంటే రేపు రిలీజ్ అయిన తర్వాత మీరు చెప్తారు. ఆ సాంగ్ ఎప్పుడెప్పుడు అని చూడాలనుకుంటున్నా చంద్ర. చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎప్పుడు ఇంత అంటే వాయిస్లో కూడా బాధ ఉండదు. ఈ సాంగ్ చూసినాక ఫస్ట్ టైం బాధతో మాట్లాడుతున్నా. అంత పెయిన్లా ఉంది, ఓన్గా జరిగినట్టు. ఈ సినిమా మీరు అందరూ చూసి
పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా కష్టపడి చాలా మంది కలిసి చేసిన సినిమా ఇది. కానీ చాలా కష్ట నష్టాలకు వచ్చి సినిమా చేశామండి. కానీ సినిమా మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా బాగుంటుంది సినిమా. మీరు చూడండి, దయచేసి ఎంకరేజ్ చేయండి. కొత్త టాలెంట్తో వచ్చాం, అందరూ యంగ్ పీపుల్, హీరో గారు అందరూ బాగా చేశారు. దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ప్రాజెక్ట్స్ మీకు చాలా ఇస్తాం. మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తున్నాం. అతి తొందరలోనే రాబోతున్నాం. ఆల్మోస్ట్ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మీరు అందరి బ్లెస్సింగ్స్, అలాగే ఎస్పెషల్లీ మీడియా సపోర్ట్ మీలో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి దయచేసి మమ్మల్ని ఆశీర్వదించి మంచి ప్రమోషన్ ఇచ్చి మాకు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆహ్వానం నుంచి వచ్చినందుకు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.